రామోజీరావు మరణం తీరని లోటన్నారు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంక్షించిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. విజయవాడలో రామోజీరావు చిత్రపటానికి ఎమ్మెల్యే రామ్మోహన్, టీడీపీ నేతలు నివాళులర్పించారు. సమాజానికి తీరని లోటు. ఆయన ఈనాడు అనే ఒక పత్రిక ద్వారా సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అనేకమైన సందర్భాల్లో ఆయన చేసిన పోరాటం, అది ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా లేదా ఇంకో పార్టీ అయినా, ఆయన చేసిన పోరాటం ఎవరు కూడా మరవలేదు. అంతేకాదు, ఈ రోజున ప్రియాపరచడని ఒక కంపెనీ పెట్టి ఎవరికి రాని ఆలోచన, దూరదృష్టితో దాని అవసరం ఎంత ఉందని తెలుసుకుని ఒక కంపెనీని పెట్టడం కాకుండా ఆ కంపెనీలో అనేక మంది మహిళలకు, వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించిన వ్యక్తి. ఇవాళ భర్తతో చేదోడు వాదోడుగా భార్య కూడా సంపాదించే స్థితి 40 సంవత్సరాల నాడే కల్పించారంటే అది రామోజీరావు యొక్క దూరదృష్టి. అంతేకాదు, ఇంకా అనేక రకాల కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం ఇవాళ తీరని లోటు. రామోజీరావు గారి మీద కూడా ఈర్ష్యపడే నాయకులు ఉన్నారు ఈరోజు. రామోజీరావు ఆయన ఒక పక్కన వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. పత్రికా రంగంలో ఒక ఉన్న విషయాలను, వాస్తవాలను చెప్పి చైతన్యపరిచి సమాజాన్ని సక్రమైన మార్గంలో నడపడానికి ప్రయత్నించారు. సమాజానికి తీరని లోటు. ఆయన ఈనాడు అనే ఒక పత్రిక